పరిస్థితి కూడా వస్తుంది. సుమారుగా ఒక దగ్గర ఒక 20,000 నుంచి. విజయనగరం టీడీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ లో జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున మాట్లాడుతూ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఏపీ శాసన మండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటోను చేత్తో పట్టుకుని వీడియో బయటపడిన నేపథ్యంలో వెంటనే రాజీనామా చేయాలన్నారు. ఆయన వైసీపీ నేతలను దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తారని విమర్శించారు. తెలిసిన విషయమే, అదేంటో తెలీదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా తిరుపతిని, వెంకన్న స్వామిని వాళ్ళు ఎప్పుడూ కూడా చిన్న చూపు చూస్తారన్న సంగతి మనందరికీ తెలుసు. అట్లాగే తిరుపతి వెళ్ళిన ఒక సగటు భక్తుడిని అడిగినా చెప్తారు తిరుపతి లడ్డు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఎంత మంచి క్వాలిటీతో ఉంటుంది, అదే వైకాపా ఉన్నప్పుడు ఎలాగుంటుంది అని. నాకు కూడా తెలుసు ఏ విషయాలైతే తెలుసో, మరి ఈ రోజున కౌన్సిల్లో అదే బయటకు వచ్చింది. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారండి, ఒక్క వీడియో ఉంటే చూపించండి, ఒక్క ఫోటో ఉంటే చూపించండి అని. కౌన్సిల్లో రికార్డ్ అవుతాయన్న సంగతి ఆయన మర్చిపోయినట్టున్నారు. మరి బొత్స సత్యనారాయణ గారిని సూటిగా అడుగుతా ఉన్నాం, మరి ఈ రోజున మీ ఎమ్మెల్సీలు అందరూ కూడా కౌన్సిల్లో చేసిన రాద్ధాంతం ఏంటి అన్నది కనిపించింది కదా. ఇప్పుడు మీరందరూ రాజీనామాలు చేస్తున్నారా చేయట్లేదా అని చెప్పి ప్రెస్ సోదరుల ద్వారా వారిని అడుగుతూ ఉన్నాం. మరి తెలుగుదేశం పార్టీ తరపున ఒకే ఒక విషయం చెప్తామండి, తిరుపతిని కానీ వెంకన్న స్వామిని కానీ అదే రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న టెంపుల్స్ అన్నిటినీ కూడా, అందరి దేవుళ్ళని కూడా చూసుకునే బాధ్యత మాది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండేలాగా మేము చూసుకుంటాము. అదే రకంగా కూటమి ప్రభుత్వం తరపున తెలియజేసేది ఏంటి అంటే అన్ని మతాల వారి మనోభావాల్ని కూడా కాపాడే బాధ్యత మాది అని చెప్పి తెలియజేస్తున్నాం.